హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి కిచెన్ తెలుగు. ఈరోజు రెసిపీ చాలా స్పెషల్ రెసిపీ, ఫిష్ ఎగ్ ఫ్రై. దీనిని తెలుగులో చేపగుడ్డు వేపుడు, శన మరియు జన వేపుడు అంటారు. ఈ చేపగుడ్డు వేపుడు నీసు వాసన వస్తుందనే ఉద్దేశంతో చాలామంది తినరు. అలాంటి వారు ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి. వట్టి వేపుడిని ఎంతో ఇష్టంగా తినేస్తారు. ఎట్లా చేయాలో చూడండి. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్: ఒక పెద్ద ఉల్లిపాయని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. 4 పచ్చిమిర్చి ఇట్లా నాట్లు పెట్టుకోండి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర. నేను 250 గ్రామ్ ఫిష్ ఎగ్ తీసుకున్నాను. దాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు పసుపు వేసి చేప శన ములిగేలాగా వాటర్ వేసి 5 నిమిషాలు ఉడకబెట్టుకోండి. ఉడికిన తర్వాత శన అంతా గట్టిపడి ఈ విధంగా తయారవుతుంది. వాటర్ని మొత్తం వడగట్టేయండి. గుడ్డు అంతా ఇట్లాగే లేదా చిరుముఖం చేసుకోవచ్చు. నేను ఎగ్ని ఈ విధంగా బ్రేక్ చేస్తున్నాను. ఇట్లా పొడి పొడిగా చేసుకోవడం వల్ల ఉప్పు కారం బాగా పట్టి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. 4 స్పూన్ల ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి. ఉల్లి ముక్కలు బాగా వేగి మగ్గిన తర్వాత ఫిష్ ఎగ్స్ని కూడా వేసి గరిటెతో ఇట్లా మిక్స్ చేస్తూ 10 నిమిషాల వరకు బాగా వేగనివ్వండి. ముందుగా చేపగుడ్డును ఉడకబెట్టడం వల్ల నీసు వాసన పోయి రుచిగా ఉంటుంది. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం కొద్దిగా పసుపు మసాలా పౌడరు ధనియాల పౌడరు కొద్దిగా కరివేపాకు వేసి ఇంకాస్త వేగనివ్వండి. ఫిష్ ఎగ్లో విటమిన్స్ ప్రోటీన్స్ ఒమేగా 3 ఫ్యాట్ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. అందువల్ల ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. బాగా వేగింది. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకుని స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరను చల్లుకోండి. ఎంతో రుచికరమైన ఫిష్ ఎగ్ ఫ్రై రెడీ అయ్యింది. దీన్ని సాంబార్ రసం లాంటి వాటికి సైడ్ డిష్గా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. స్నాక్స్ లాగా వట్టిగా తిన్నా కూడా బాగుంటుంది. దీంట్లో పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల హై బీపీని కంట్రోల్ చేస్తుంది. అంతేకాదు రెగ్యులర్గా తీసుకుంటే వారిలో క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఫిష్ ఎగ్ని మీరు తప్పకుండా తినండి. ఈ హెల్తీ టేస్టీ రెసిపీ నచ్చినట్లయితే కల్కి కిచెన్ తెలుగుకి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.